శ్రీ సత్యసాయి జిల్లా కదిరి ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణలో తెల్లవారుజామున ఓ వివాహిత హత్యకు గురైంది. భర్తే ఈ ఘాతుకానికి పాల్పడినట్లు తెలుస్తోంది. భార్యపై అనుమానంతోనే భర్త గంగరాజు కత్తితో దాడి చేసినట్లు మృతురాలి తల్లి, సోదరి తెలిపారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ముదిగుబ్బ మండలం ముద్దన్నగారిపల్లె గ్రామానికి చెందిన 35 ఏళ్ల లోమడ సునీతకు ఈదులపల్లి గ్రామానికి చెందిన గంగరాజుతో సుమారు 15 సంవత్సరాల కిందట వివాహమైంది. వీరికి 10-8 సంవత్సరాల వయస్సు గల 2 కుమారులు ఉన్నారు. గతంలో ధర్మవరంలో చేనేత పని చేస్తూ జీవనం సాగించిన దంపతులు 2 ఏళ్ల క్రితం ఉపాధి కోసం బెంగళూరుకు వెళ్లారు. అక్కడ గంగరాజు సిమెంట్ పనులు చేస్తూ ఉండగా సునీత గార్మెంట్స్ ఫ్యాక్టరీలో పనిచేస్తుంది. దంపతుల మధ్య కొంతకాలంగా కుటుంబ కలహాలు కొనసాగుతున్నాయని, భార్యకు అక్రమ సంబంధం ఉందని అనుమానిస్తూ గంగరాజు తరచూ వేధింపులకు పాల్పడుతున్నట్లు ప్రాథమిక విచారణలో వెల్లడైంది. ఈ నెల 7న ముద్దన్నగారిపల్లిలో భార్యాభర్తల మధ్య జరిగిన గొడవలో సునీత గాయపడటంతో చికిత్స కోసం కదిరి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అదే రోజు రాత్రి మహిళల వార్డులో సునీత తన తల్లి శ్యామలమ్మ, సోదరి అనూష్తో కలిసి ఉండగా గంగరాజు అక్కడికి వచ్చి పదే ఆమెను ఇబ్బంది పెట్టాడు. దీంతో అతన్ని బయటకు వెళ్లాలని సునీత కోరింది. తెల్లవారుజామున మహిళల వార్డు నుండి ఎమర్జెన్సీ వార్డు వైపు వస్తున్న సమయంలో మధ్యలో ఎవరూ లేని ప్రదేశంలో ముందుగానే తన వద్ద దాచుకున్న కత్తితో గంగరాజు సునీత గొంతు కోసి పరారయ్యాడు. తీవ్ర రక్తస్రావంతో సునీత మరణించింది. అనుమానంతోనే భర్త గంగరాజు ఈ హత్యకు పాల్పడినట్లు కదిరి పట్టణ సర్కిల్ ఇన్స్పెక్టర్ నారాయణ రెడ్డి తెలియజేశారు. హాస్పిటల్లో పోతుంటే వాడిని పోలీసు వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేస్తే పోలీసు వాళ్ళు సంతకాడ వాడిని వదిలేసినారు. వాళ్ళు వదిలిన వెంటనే ఈ హాస్పిటల్కి వచ్చి నా పెళ్ళాంకి చూపించుకొని వస్తానని మాయమాటలు చెప్పి ఈడంతా మా ఎస్ఐ సార్కు అందరికీ నా పెళ్ళానికి నేను చూపించుకుంటానని మాయమాటలు చెప్పి ఈడే ఉన్నాడు. పల్లాపులు సతాయిస్తా ఆ పాప పదాంప నువ్వు ఇటు నుంచి అంటే బయటికి నన్ను పంపిరు ఇప్పుడు సెక్యూరిటీ అంటే నేను వస్తాప చెబుతాపని ఆ పాప బయటకు వచ్చింది. బయటకు వచ్చిన వెంటనే ఈ కుతికి కోసి వాడు ఈ పని చేసినాడు.